హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బేసిక్గా సిఎంఏ స్టూడెంట్స్ యొక్క ఫేస్ చేసే ఒక క్వశ్చన్ ఏంటంటే, సిఎంఏ కోర్స్ జాయిన్ అయ్యాక ఈ కోర్స్లో వచ్చే ఎగ్జామ్స్ సిఎంఏ ఇంటర్ అవ్వచ్చు, సిఎంఏ ఫైనల్ అవ్వచ్చు, ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయొచ్చా అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి రన్ అయ్యే క్వశ్చన్. ఎస్ ఫ్రెండ్స్, సిఎంఏ ఎగ్జామ్స్ అనేది సింగిల్ అటెంప్ట్లో క్లియర్ చేయొచ్చు. ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఒక కరెక్ట్ స్ట్రాటజిక్ ప్లాన్ అయితే ఉంటే డెఫినెట్గా క్లియర్ చేయొచ్చు. ఇందులో ఈ వీడియోలో నేను చెప్పేది వచ్చేసి సిఎంఏ ఎగ్జామ్స్కి రియలిస్టిక్ స్ట్రాటజిక్ ప్లాన్ అయితే చెప్తాను. అది మీరు ఫాలో అయ్యారంటే నాకు వర్కౌట్ అయినట్టే మీకు కూడా వర్కౌట్ అవుతుంది. సింగిల్ అటెంప్ట్లోనే అన్ని సబ్జెక్ట్స్ మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ మీరు అలా క్లియర్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఒక మెరిట్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. దాంట్లో సో అండ్ సో పర్సన్ హ్యాస్ క్లియర్ ఆల్ దిస్ ఎగ్జామ్స్ ఇన్ సింగిల్ అటెంప్ట్ అని మీకు ఒక మంచి మెరిట్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఇది మీకు ఫ్యూచర్లో ఎక్కడైనా జాబ్స్ అప్పుడు కానీ ఆర్ఎల్స్ మీకు ఒక గ్రేట్ఫుల్ అచీవ్మెంట్ లాగా కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, సిఎంఏ కోర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? బేసిక్గా సిఎంఏ కోర్స్ అనేది వ్యాస్ట్, అంతేగాని ఇల్లాజికల్ అయితే కాదు. ఒక కాన్సెప్చువల్ క్లారిటీ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి ఈ సిలబస్ అప్రోచ్ అయ్యేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు లా, డిటి, ఐడిటి, ఆడిట్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్, ఇవన్నీ కూడా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉండాలి. అలాగే ఎఫ్ఆర్ కానీ, కాస్టింగ్ కానీ, ఎఫ్ఎం కానీ వీటన్నిటికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అనలిటికల్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈ సబ్జెక్ట్స్లో ఏంటంటే మీకు అనలిటికల్ స్కిల్స్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్. సో ఈ 3 టైప్ ఆఫ్ డివిజన్ అయితే చేసుకోండి మీరు. అప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీలో మీరు బేసిక్గా కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే అది అర్థమవుతుంది. మీరు ఏం క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాల్సిన వాటిల్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం, అండ్ కొంచెం థియరటికల్ నుంచి కొంచెం బయటకు వచ్చి రియలిస్టిక్ వరల్డ్లో ఆలోచించాలి. అంటే కొద్దిగా అనలిటికల్ స్కిల్స్ అలాంటివన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ అనలిటికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ కరెక్ట్గా ఉందంటే సింగిల్ అటెంప్ట్లోనే అన్ని సబ్జెక్ట్స్ అయితే మీరు క్లియర్ చేయొచ్చు. ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డైలీ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి? మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా నేను చెప్పే ఈ స్ట్రాటజీ ఫాలో అయితే డెఫినెట్గా మీరు వచ్చే అప్కమింగ్ ఎగ్జామ్స్కి క్లియర్ చేయొచ్చు. మీకు వీక్ డేస్ ఉంటాయి కదా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే వీక్ డేస్లో 3 to 4 hours డెడికేట్ చేయండి. వీకెండ్స్లో 6 to 8 hours డెడికేట్ చేయండి. మిగతా స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్లో ఉండేవాళ్ళు కానివ్వండి, స్టూడెంట్స్ స్టడీ హాల్స్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, డైలీ ఒక 8 hours మినిమం చదవండి. అప్పుడు ఈ ప్లాన్ అనేది మీరు అచీవ్ చేయొచ్చు. ఇందులో కూడా ఎలా చదవాలంటే మార్నింగ్ టైమ్స్ అంతా కాన్సెప్చువల్ క్లారిటీ చదవండి. అంటే లాగ్, డిటి, ఐడిటి, ఆడిట్ ఇట్లాంటివన్నీ మార్నింగ్ చదవండి. ఆఫ్టర్నూన్స్ అంతా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చేయండి. నైట్ ఒకసారి రివిజన్ చేయండి. మినిమం 2 రివిజన్స్ చేయండి పర్ డే. ఇలా చేస్తే మీకు డెఫినెట్గా ఈ ఎగ్జామ్స్ అనేది ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు. రివిజన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఎప్పుడైనా దానికి కూడా టెక్నిక్స్ ఉంటాయి, నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఆ టెక్నిక్స్ ఏంది అనేది. నేనైతే జీపీఆర్ మెథడ్ అని ఒక రివిజన్, గ్లాడ్ ప్రిట్యూటరీ రివిజన్ అనుకుంటా, ఆ టైంలో చేసేదాన్ని. అంటే ఇప్పుడు 1 నుంచి 10 దాకా చదివామనుకోండి, మళ్ళీ అగైన్ 10 to 15 చదివాను అనుకోండి, అగైన్ 1 to 15 మళ్ళీ చదివేవాళ్ళం ఒకసారి. ఇప్పుడు కూడా నేను వీడియోస్ ఏదైనా చూస్తుంటే నాకు కొంతమందికి అర్థమవుతాయి సింగిల్ టైం చూడగానే, కొంతమందికి 2-3 times చూస్తే అర్థమవుతుంది. నేను 2-3 times చూస్తేనే అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు లా కానీ, ఆడిట్ కానీ సింగిల్ టైం అర్థమైపోతుంది. డిటి, ఐడిటి నాకు 2-3 times వింటే కానీ ఆ ప్రొవిజన్స్ అనేది గుర్తుండవు. సో అప్పుడు ఏం చేస్తుంటే జీపీఆర్ మెథడ్ ఫాలో అయ్యేదాన్ని. ఇది నేను అప్పుడు కోచింగ్ తీసుకునేటప్పుడు మా సార్ చెప్పారనమాట, ఇన్స్టిట్యూట్ హెడ్ అనుకుంటా, ఆయన చెప్పారనమాట. సో జీపీఆర్ అనేది బేసిక్, ఎవరి స్టూడెంట్ మన స్కూల్లో చదివే వాళ్ళం కానీ మనకు ఒక పేరు ఉంటుందని మనకు తెలియదు. సో ఆ రివిజన్స్ అనేది ఫాలో అయితే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కీవర్డ్స్ని ఎలా హైలైట్ చేసి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ నేను ఒక్కొక్క వీడియోలో చెప్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే ఇదొక టెక్నిక్ ఫాలో అవ్వండి. మీకు యూస్ఫుల్ అయిందంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి, పక్కా వర్కౌట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే హౌ టు స్టడీ స్మార్ట్. అంటే నేను ఒక్కటే చెప్తా, ఐసీఎంఐ మాడ్యూల్ అనేది మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇప్పుడు మీరు సో అండ్ సో కాలేజెస్లో జాయిన్ అయ్యి చదువుతున్నా కూడా బట్ రిఫరెన్స్కి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ పెట్టుకుంటే, మా టైంలో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు 2018 అనుకుంటా ఇంటర్ నేను క్వాలిఫై అయింది, 2018లో. అప్పుడు అందరూ స్టడీ మ్యాట్ చదువుకుంటుంటే నేను మాత్రం ఎంటీపీలు, ఆర్టీపీలు, ఇన్స్టిట్యూట్ యొక్క ప్రీవియస్ టెస్ట్ పేపర్స్, మోడల్ టెస్ట్ పేపర్స్ అని ఉంటాయి సైట్లో, ఇవి చదువుకుంటూ ప్లస్
వర్క్ బుక్ ఉండేది. దాంట్లో మనం సాల్వ్ చేయొచ్చు. సమ్స్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, ఎంసీక్యూస్ కానీ ఇవి చేయాలన్నమాట. ఇవి ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా అమెండ్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా చెక్ చేసుకోండి. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇన్స్టిట్యూట్ మోడల్కే ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పాస్ట్ 3 అటెంప్ట్స్ చెప్తున్నాను నేను. 5 అనేది అన్సర్టైనిటీ, చెప్పలేరు అందరూ చేస్తారని నేను గ్యారంటీ ఇవ్వలేను. 3 అటెంప్ట్స్ చేయండి. 3 అటెంప్ట్స్ పాస్ట్ పేపర్స్ డైలీ కాకపోయినా వీక్లీ ఒక 2 పేపర్స్ ట్రై చేయండి. చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఆర్టీపీస్ కానీ, ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే సప్లిమెంటరీ మెటీరియల్స్ కానీ డెఫినెట్గా మీరు ఫాలో అవుతుండాలి. ఫైనల్ ఎగ్జామ్స్ వాళ్ళైతే డెఫినెట్గా లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఏమున్నాయి అనేది కంపల్సరీగా మీరు అప్ టు డేట్ ఉండాలి. అయితేనే మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రివిజన్ స్ట్రాటజీ అండి. లాస్ట్ 1 మంత్లో న్యూ టాపిక్స్ అస్సలు టచ్ చేయొద్దు. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు ఫిబ్రవరి ఉంది, మార్చ్, ఏప్రిల్, మేలో మీకు న్యూ టాపిక్స్ టచ్ చేయకూడదు. అంటే మార్చ్లోనే మ్యాక్సిమం సిలబస్ కవర్ చేసేయండి. మీ సింగిల్ గ్రూప్ రాసేవాళ్ళైనా, బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళైనా మ్యాక్సిమం సిలబస్ అంతా ఒకసారి చదివేసేయండి. లాస్ట్లో వస్తే ఏమవుతుంది అంటే మీకు ఆ నమ్మకం, ఆ ధైర్యం అనేది తగ్గిపోతుంది. ఇది మీకొక్కరికే కాదు, ప్రపంచంలో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, చదువుకునే వాళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసేవాళ్ళు ఎవరికైనా ఇది ఇంతే. లాస్ట్ మినిట్లో, లాస్ట్ మంత్లో 1 మంత్ అని ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటుంది, గివప్ ఇచ్చేస్తారు ఆ టైంలో గివప్ ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ఉన్నవే ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి. రాలేదు ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి, అంతే తప్ప డోంట్ గివప్ ఎనీథింగ్. అండ్ ఆల్రెడీ చదివిన టాపిక్ని కంపల్సరీగా రివైజ్ చేయండి. సో ఇదొక స్మార్ట్ టెక్నిక్ అనమాట. ఇంకోటి ఏంటంటే నేను చెప్పా కదా, రివిజన్ కాకుండా 3 టైమ్స్ అన్న మీరు కవరేజ్ చేయాలి సిలబస్ని. ఇప్పుడు మీరు మార్చ్ ప్రిపరేషన్కి ఉన్నారంటే ఏప్రిల్, మేలో 3 రివిజన్స్ అవ్వాలి. 3 రివిజన్స్ అవ్వాలంటే ఎవ్రీ 15 డేస్కి మీరు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసేయాలి రివిజన్. అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. డైలీ 3-4 అవర్స్ ఒక సబ్జెక్ట్కి పెట్టుకోవడం. మీరు కంటిన్యూగా చదవగలిగితేనే ఇది అవుతుంది. 2 అవర్స్కి గ్యాప్ ఇవ్వడం. కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, బాడీకి ఒక మెంటల్ హెల్త్ అనేది ఉండాలి. ఒక కంపల్సరీగా ఒక గైడ్ లైన్లో వెళ్ళగలగాలి మీరు. అండ్ ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ సెల్ఫ్ మేడ్ షార్ట్ నోట్స్ అనేది మీకు లాస్ట్ మినిట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పక్కాగా యూజ్ అవుతుంది అనమాట. ఫియర్ అండ్ రిపీటర్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో రిపీటర్స్ కానీ ఎవరైనా ఉన్నారు అంటే, ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఒకటే, ఎవరైనా ఒకసారి ఫెయిల్ అవుతారు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తారు, మళ్ళీ ఫెయిల్ అవుతారు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తారు, పాస్ అవుతారు. అండ్ మనకి కావాల్సింది మన డెస్టినీ రీచ్ అవ్వడమే. సో ఈ జర్నీలో ఫెయిల్యూర్స్ అనేవి కామన్, దాన్ని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. దానికోసం మనం కృంగిపోకూడదు. అక్కడి నుంచే నేర్చుకొని మనం పైకి రావాలి. నేనైతే ఎన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ చూసాను నా లైఫ్లో. బట్ ఆ డౌన్ఫాల్నే నేను స్టెప్పింగ్ స్టోన్గా చేసుకొని మళ్ళీ స్టిల్ ఐ డోంట్ గివ్ అప్ అన్నట్టు, స్టిల్ ఐ రైజ్ అన్నట్లు కాన్ఫిడెంట్గా ఉండి చదువుకున్నాను. లేడీస్ అయినా, జెంట్స్ అయినా, ఎవరైనా మీరు చూస్ చేసుకున్న పాత్ ఎప్పటికి కూడా మీకు రైట్ డెసిషనే ఉంటుంది లైఫ్లో. సో ఎప్పుడు కూడా ఓడిపోయామని చెప్పేసి గివప్ అయితే ఇవ్వద్దు, కంటిన్యూ చేయండి. ఈ టైం కాకపోయినా ఇంకో టైంలో ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. ఆ హోప్ అనేది మనల్ని బతికిస్తుంది ఎప్పటికి కూడా. సో డెఫినెట్గా మీరు గివప్ అయితే ఇవ్వద్దు. ఇంకొకటి అయితే ఫియర్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది, అది ఓవర్కమ్ చేయాలి. ఏజ్తో పాటు ఆ ఫియర్ అనేది పోతుంది. నేను ఇంతకుముందు కెమెరా చూసి మాట్లాడాలంటే భయపడిపోయేదాన్ని, అసలు మాట్లాడేదాన్ని కదా. స్టేజ్ ఫియర్ నాకు చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏటికి కావాలంటే వాటికి వెళ్ళి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చేసుకొని అన్నీ మాట్లాడగలుగుతున్నాను. దానికి రీజన్ ఏంటి? ఫియర్ని ఓవర్కమ్ చేయగలిగాను. సో ఆ ఓవర్కమ్ చేస్తేనే ఈ ఎగ్జామ్ అనేది జస్ట్ ఒక లైన్ లాంటిది. ఈ లైన్ పాస్ అయ్యి దాటేశారంటే ఇంకో లైఫ్ స్టార్ట్ అవుతుంది మీకు. ఇక్కడే ఆగిపోకండి, లైఫ్ ముందుకెళ్ళాలి కదా ఎవరికైనా. సో జస్ట్ థిన్ లైన్, అది దాటాలనుకోండి, ఆ మైండ్ సెట్ పెట్టుకోండి. ఫియర్ అనేది ఇట్స్ నథింగ్ టు యూ. నెక్స్ట్ వచ్చేసి సిఎంఏ ఎగ్జామ్స్ అనేది క్లియర్ అవడం పెద్ద కష్టమైతే కాదు. కరెక్ట్ డైరెక్షన్, కన్సిస్టెన్సీ, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. రైట్ ప్రిపరేషన్, రైట్ స్ట్రాటజీ, కరెక్ట్ డెసిషన్, కరెక్ట్ పాత్ ఎన్ని ఉంటే మీరు కూడా ఫస్ట్ అటెంప్ట్లో సిఎంఏ క్లియర్ చేయొచ్చు. నేను పాస్ అయ్యి 3-4 ఇయర్స్లో ఒక 20 to 25 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ గైడ్ చేస్తున్నాను, పర్సనల్ మెంటర్షిప్ ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళలో నాకు చెప్పేది ఒకటే, వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాకో ఇంకేదో ప్రాబ్లం వల్ల కదా, వాళ్ళని సపోర్ట్ చేసే మనిషి లేక వాళ్ళు ఆగిపోతున్నారు. సపోర్ట్ చేసే మనిషిని మనమే వెతుక్కోవాలి, వాళ్ళే మన మెంటర్గా మనం చూస్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది మనం బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. వాళ్ళు తప్పు చెప్పినా రైట్ చెప్పినా వీడు నా మెంటర్, వీడికి నా మంచి కోసమే ఉంటాడని
వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఫాలో అయితే ఎందుకు పాస్ అవ్వరు? ఏ దాంట్లో అయినా గైడెన్స్ ఉంటుంది. ఆ గైడెన్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే సక్సెస్ఫుల్ ఎందుకు అవ్వరు? వదిలేకండి. ఇక్కడ దాకా మీరు ఈజీగా రాలేదు. ఇంట్లో ఒప్పించి కష్టపడి బయట ఉండి చదువుకొని ఎంతో కష్టపడితేనో ఆర్టికల్షిప్ అని ప్రెషర్ తీసుకొని కోచింగ్ అని ఎక్కడెక్కడికో వెళ్ళి, లేకపోతే ఇప్పుడంటే క్లాసెస్ ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి, వాటి కోసం ఎన్ని కష్టపడి ఉంటారు. ఈ టైంలో గివ్ అప్ అనేది రిపీటర్స్ కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ఒకటే అర్థం చేసుకోండి. సిఎంఏ అనేది నాలెడ్జ్ టెస్ట్ కాదు, ఒక డిసిప్లిన్ టెస్ట్. మీరు ఇప్పుడు చెప్పినవన్నీ కానీ మీరు ఫాలో అయ్యారంటే అప్కమింగ్ అటెంప్ట్లో మీరు కంపల్సరీగా క్లియర్ చేసేసుకుంటారు అన్ని సబ్జెక్ట్స్. ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే సిఎంఏ కరెక్ట్ డైరెక్షన్లో కానీ మీరు చదివారు అంటే కన్సిస్టెంట్గా ఉంటే చాలు, ఈజీగా పాస్ అయిపోతారు. మీరు కూడా ఫస్ట్ అటెంప్ట్లో సిఎంఏ అయిపోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సేవ్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని మా ఛానల్ని ఫాలో అవ్వమని చెప్పండి. ఎవరైనా సిఎంఏ ఆస్పిరెంట్స్ ఎవరున్నా కూడా ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ టు మేక్ దిస్ ప్లాట్ఫామ్ వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. Thank you so much for watching the video. See you all in the next video. Bye.